అందరికీ నమస్కారం. మనం ఒక వీడియో చేశాం. ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నప్పుడు మొత్తం శుభ్రం చేయాలా అన్న ఒక వీడియో చేశాం. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాపం ఒక సోదరుడు తన యొక్క బాధని వీడియో రూపంలో నాకు ఆయన పంపించుకున్నాడు. ఆ వీడియో ఏంటో ఒకసారి మీరు చూడండి, పూర్తిగా వినండి. ఇంటి యజమానిగా నేను పడుతున్నటువంటి మానసిక వేదన గురువుగారైన కిరణ్ కుమార్ శర్మ గారి ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి కానీ కించపరచడానికి కానీ కాదు. దయచేసి ఇంటి యజమానులకు ఇలాంటి పరిస్థితి కల్పించకండి. ఎలాంటి దౌర్భాగ్యత చూడండి. ఇగో ఈ వీడియో మీకోసమే. ఇక్కడ వీడియో చూడండి. పాపం ఆ ఇల్లుని ఎంత దరిద్రంగా పెట్టాడు చూస్తున్నారా? ఆ కిచెన్లో ఏమిటి, అసలు ఆ ఇంట్లో అంతటి చెత్త ఏమిటి, ఆ చెక్కలు విరగొట్టడం ఏమిటి, ఎక్కడ పడితే అక్కడ బూజు దురపకుండా, కనీసం గూళ్ళల్లో ఉన్నటువంటి వస్తువులు కూడా తీయకుండా, పాడైపోయిన పగిలిపోయిన వస్తువులు చూడండి, నిలబడి చూడండి, ఆ మూల చూడండి, ఆ కిచెన్ చూడండి ఎలా ఉందో, ఆ గోడలు చూడండి, ఆ బాత్రూమ్లు కూడా శుభ్రం చేసుకోడా. అంటే ఇక్కడ అద్దెకున్న వ్యక్తిని నేను నిందించట్లేదు, కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అరే ఇంటి ఓనరు, ఇంటి ఆ లక్ష్మీదేవిని, గృహలక్ష్మిని ఎంత ప్రేమగా చూసుకుంటాడు, ఇచ్చిన వాళ్ళు కూడా అంత ప్రేమగా చూసుకోవాలి కదా. ఇలాంటిది నాకు జరిగింది. నేను ఒక అద్దెకి నా ఇల్లు అద్దెకిచ్చుకున్నాను. దాంట్లో కూడా అటువంటి దౌర్భాగ్యస్తే కనపడుతుంది. అంటే కనీసం వాష్రూమ్లు కూడా శుభ్రం చేసుకోండి. చూడండి ఇంటి వెనకాల చూడండి, ఇంటి వెనకాల ఎంత దరిద్రంగా ఉందో చూస్తారు కదా మీ అందరూ. పాప అతని మనోవేదన వినండి అసలు ఎలా చెప్తున్నాడు అతను. ఆ వ్యక్తి నేను పర్మిషన్ తీసుకున్నాను, బాబు నాకు వీడియో పంపించావు, మరి పబ్లిక్లో పెడితేనే 10 మంది తెలుస్తుంది, ఇటువంటి దౌర్భాగ్యాల గురించి మనం చెప్పితే మనకి బాగుంటుందని మీకు వీడియో చేశాను. కాస్త మీరు శ్రద్ధగా వినండి ఒకసారి. చూడండి ఎలా ఉందో చూడండి. ఎంత దరిద్రంగా పెడతారా? అసలు అందులో ఉన్నవాళ్ళు మనుషులేనా? మనుషులు ఇలా చేస్తారా? పశువులు కూడా ఆ దొడ్డిని కాస్త జాగ్రత్తగా ఉంచుకుంటాయి. మరి అంతకంటే ఘోరం, అక్కడే మలమూత్ర విసర్జన, అక్కడే మరి ఆ ఇంట్లో మరి ఆ భోజనం ఎలా చేశాడో, భోజనం ఎలా వండుకున్నాడో తెలియదు. మా ఇల్లు కూడా దరిద్రం అలాగే ఉండే. నేను వాడిని వెంటనే తాట తీసేసా, మీరు ఉంటే ఉండండి వెళ్ళిపోండి అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను నేను. పాప ఈయనకి వార్నింగ్ ఇచ్చే అవకాశం లేదు. పాపం చూడైనా అగ్రిమెంట్ లెటర్ కూడా రెంట్ కూడా ఎగ్గొట్టాడట పాపం. ఇటువంటి దౌర్భాగ్యులు ఉన్నప్పుడు మన ఇల్లు నాశనం కలుగుతుంది. కాబట్టి అటువంటి దౌర్భాగ్యులకి ఇవ్వకండి. అందుకే మనం ప్రతి 10 రోజులకు ఒకసారి తప్పకుండా మనం లోపలికి వెళ్ళి ఇల్లు మొత్తాన్ని మరొకసారి చెక్ చేసుకోవాలి. ట్యాప్స్ ఎలా ఉన్నాయి, ట్యూబ్లైట్లు ఎలా ఉన్నాయి, మన ఇచ్చినటువంటి గృహలక్ష్మి ఎలా ఉంది అన్న విషయాన్ని మనం తప్పకుండా మనం రెంటల్ అగ్రిమెంట్ రాసుకోవాలి. మనకి మనకి నచ్చినట్టే రాసుకోవాలి. ఇల్లు మనది కాబట్టి ఆ ఇంటిని పాడు చేసే అధికారం ఎవరికి లేదు. కాబట్టి అది జాగ్రత్తగా రాసుకొని అగ్రిమెంట్ ప్రకారం ఉన్నారా లేదంటే వాళ్ళని తన్ని బయటికి తరిమేయాల్సింది. అలా చెప్పేసి ఇంటి ఓనర్ వచ్చేసి సీలలు కొట్టొద్దు, మొలలు కొట్టొద్దు, ఫ్యాన్ వేయద్దు, నీళ్లు పట్టుకోవద్దు, 2 బకెట్లు ఇస్తాను. సరే నీళ్ళ కరువు ఉన్నప్పుడు ఏం చేయలేము, కానీ అలా ప్రతి ఒక్క దానికి వచ్చేసి వాళ్ళు కూర్చోద్దు. అది కూడా మరి యజమానులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలానే యజమానులు మంచి వాళ్ళు అందరూ నేను చెప్పట్లేదు, కానీ ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి రెంటర్స్ మాత్రం ఉన్నారు ఈ మధ్యకాలంలో. అటువంటి వారిని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది అని మీ అందరూ తెలియజేసుకుంటే, ఇటువంటివి మీరెవరింటికైనా అద్దెకి వెళ్ళినప్పుడు దయచేసి ఇలాంటి దుష్ట కార్యక్రమాలకి పాల్పడకండి. ఇల్లు మొత్తం శుభ్రం చేయండి, నో ప్రాబ్లం. చేసి దేవుడి గదిలో కాస్త పసుపు కుంకుమ, కాస్త బెల్లం ముక్క, ఒక దీపారాధన చేసి వెళ్ళండి. అంతే తప్ప అన్ని విరగొట్టి ఇలా అష్టదరిద్రాలు అందులో పెట్టి మీరు వెళ్ళకండి. మీరు ఏ ఇంటికి వెళ్తున్నారో ఈ దరిద్ర దేవత మీతో పాటే వస్తుంది, కనపడకుండా ఆ పాపకర్మ మీతో వస్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా మీరు కోటీశ్వరులైనా దౌర్భాగ్యంతో జీవిస్తారు అనేది మాత్రం ఖాయం. ఈ విషయాన్ని గమనించుకొని ఇది 10 మందికి తెలియజేయాలంటే మీరు ఇది 10 మందికి షేర్ చేయాలి. ఇంటి ఓనర్స్ అందరూ కూడా, ఇది చూస్తే ఇంటి ఓనర్స్ అందరూ కూడా 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ని 10 మంది సబ్స్క్రైబ్ చేయించండి. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ గృహలక్ష్మి కృపాకటాక్షిద్ధరస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.